హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పూల్ మకానాతో స్నాక్స్ రెసిపీ అండి. పూల్ మకానా వీటినే తామర గింజలు అంటారు కదా, ఇవి హెల్త్కి చాలా మంచిదండి. వీటితో మామూలుగా మనం కర్రీ చేస్తుంటాం కదా, ఈ విధంగా స్నాక్స్ చేసి చూడండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఈ డైజెషన్ కూడా చాలా మంచిదండి, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా మంచిదండి. వీటికి కావాల్సిన పదార్థాలు అంటే టమాటా అంటే గింజలు లేకుండా తీసుకోవాలండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ అండి, కొత్తిమీర, పల్లీలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి, ఆయిల్ లేకుండా అండి పూల్ మకానా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికండి ఒక 5 minutes పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టండి, మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఈవినింగ్ అండి పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. ఇది రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. పూల్ మకానా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో అండి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకున్నాను. మొత్తం నెయ్యి కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. జీరా పొడి అండి, జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. కారం అండి మీ స్పైసీని బట్టి తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది పెరి పెరి మసాలా అండి, ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పూల్ మకానా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పట్టే విధంగా ఒక 2 minutes అండి విధంగా కలుపుకోవాలి. వీటినండి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనం కావాలనుకున్నప్పుడు తినచ్చండి. ఇప్పుడు వీటినండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్న పూల్ మకానా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిలోకండి టమాటా, ఆనియన్, కొత్తిమీర, పల్లీలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ అండి మనం తినాలి అనుకున్నప్పుడే వేసుకోవాలండి, ముందే కలిపి పెడితే మెత్తగా అవుతాయి. మీరు వీటిలోకండి కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.